మన నాగబాబు గారు రావడం ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా అహర్నిశలు పవన్ కళ్యాణ్ గారికి వెన్నంట ఉండి రాత్రింబవళ్ళు తోడుగా ఉండి సహాయ సహకారాలు అందించిన ఏకైక నాయకులు మన నాగబాబు గారు అనేసి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకొకటి చెప్పాలి. నాగబాబు గౌరవనీయులు పెద్దలు నాగబాబు గారి స్ఫూర్తితోనే మేమందరం కూడా జనసేన పార్టీలో చేరడం జరిగింది. జన సైనికులు వీర మహిళలు మాకు సీటు రాలేకపోతే వైసీపీ మోసం చేస్తే జనసేన పార్టీ గౌరవనీయులు నాగబాబు గారు రమ్మని పిలవడం, జనసేన పార్టీలో పార్టీకి చేరి పార్టీకి కృషి చేయాలనేసి పార్టీకి చేయాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పార్టీకి చేస్తారని చెప్పాను. ఆ నేపథ్యంలోనే మన పవన్ కళ్యాణ్ గారు కూడా నేను అన్కండిషన్ లో పార్టీలో చేరాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోండి, మనం పదవులు ఆశించి పార్టీలో చేరాల్సిన అవసరం లేదు. మన శక్తి సామర్థ్యాలు చూసి మన నాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులు ఇచ్చే బాధ్యత వాళ్ళకి తెలుసు. ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తారు. అందులో భాగంలోనే నన్ను పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమ్మెల్యేగా చిత్తూరులో వైసీపీ పార్టీ మోసం చేస్తే జనసేన పార్టీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల కింద ఈ శ్రీనివాసులను ఎత్తిపోయి అక్కడ పెట్టడం నిజంగా పవన్ కళ్యాణ్ గారికి నేను చేతులెత్తి నమస్కరిస్తూ, అదే దానికి కారకులైన నాయకులు మన నాయకులు ఈ రోజు మన స్టేజ్లోనే ఉన్నారు. ఈ విషయాలు కూడా చెప్పాలి. మన దీనికి స్ఫూర్తి, మాకు స్ఫూర్తి, మాకు మీరు పార్టీలో చేరండి, మీకు భవిష్యత్తు ఉందని పెద్దలు మన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు చెప్పిన వెంటనే మాట్లాడడం జరిగింది. అన్నీ జరిగాయనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఏ రోజైనా సరే మన ఇదే విధంగా మన పెద్దలు నాగబాబు గారు కూడా ఎంపీ అవ్వాల్సిన అవకాశాలు ఉన్నాయి. మొన్న ఎలక్షన్లో 2014లో కొన్ని కారణాల వల్ల ఎన్డీఏ కూటమిలో భాగస్వామిలో ఎంపీ సీట్ కూడా త్యాగం చేసిన నాయకులు మన నాగబాబు గారు అనేసి కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరు జనసేన పార్టీ నాయకులు, అధ్యక్షులు వారే వారి కుటుంబంలోనే త్యాగం చేశారంటే మనమంతా కూడా త్యాగం చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి మనమంతా త్యాగం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారికి మన నాగబాబు గారికి, గౌరవనీయులు నాగబాబు గారికి ఇంకా భవిష్యత్తులో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మంచి పదవులు రావాలని భగవంతుని కోరుకుంటూ, ఆయన ఉన్నత పదవులు అలంకరించాలని కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, అంతేవిధంగా మన పార్టీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ మరి అడ్కో చైర్మన్ మన అజయ్ కుమార్ గారు కూడా, ఆయన కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కొన్నిదల కుటుంబానికి స్నేహితులుగా, బంధువులుగా కూడా ఉండి